This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV. Bulletin lo munduga headlines. రేవంత్ అనాలోచితంగా అవగాహన రహితంగా ఉన్నాడు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడన్న జగదీష్ రెడ్డి. నూజివీడు IIIT మెస్ కాంట్రాక్టర్లు అరెస్ట్. పోలీసులకు ఫిర్యాదు చేసిన IIIT ఏవో. 2 రోజులుగా వాగు మధ్యలో చిక్కుకున్న చెంచులు. చిన్నారులతో కలిపి 10 మందిని రక్షించిన పోలీసులు. ఖమ్మం జిల్లా మంచికంటి నగర్లో ఉద్రిక్తత నెలకొంది. బొక్కలగడ్డలో బీఆర్ఎస్ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులకు ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ నేతల ఫోటోలతో వస్తువులు ఎందుకు పంచుతున్నారంటూ అడ్డుకొని రాళ్ల దాడి చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సర్ది చెప్పారు. అయితే ఖమ్మం జిల్లాలోని వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీష్ రావు కారుపై స్థానికులు రాళ్ల దాడి చేశారు. దాడి సమయంలో హరీష్ వెంట మాజీ మంత్రులు సబితా, జగదీష్ రెడ్డి, పువ్వాడ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు కారులోనే ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, సబితా పరిశీలించారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించారు. సీఎం రేవంత్ అనాలోచితంగా అవగాహన రహితంగా ఉన్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. ఖమ్మంలో ప్రజలు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ మంత్రులేనని, కనీసం ఒక్క హెలికాప్టర్ ఏర్పాటు చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జగదీష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మొత్తం అలా పొలాల మీద మొత్తం 6 ఎకరాలు 7 ఎకరాలు అటున్న పొలాలు మొత్తం నీట ముంచుకొని కంపట్టాలి. అసలు చెప్పలేదు సార్ ఆ గలీజు. అసలు అది గోధుమ గలీజు పెట్టి మేట. ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన 2 రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చే రావడమే మొదలే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలుపెట్టినాడు. వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు. ఆయనకు పెండ్లికి సాగుకు తేడా తెలుస్తలేదు. వచ్చింది సంబురాలక జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా, ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాం. మేము మాట్లాడలే. ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పింది. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది. నేను ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పిండ్రు అని. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలువ మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తూములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుమ్ములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దానంతలో దిగలే. ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టుకుపోయి, వరదలో కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళు. మేము ఇది బాధ్యతాయి రాజ్యాంగంగా మాట్లాడడం లేదు, రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. 9 గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయలేదు. పైగా పొద్దుకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి మొసలి కన్నీళ్ళు గారుస్తున్నారు. మేము ప్రయత్నం చేసినాం, దొరకలేదని ఒక ఆయన, ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన. ఉన్నది తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే.
ప్రకృతి విలయానికి మేము అనడం లేదు, కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తో వేలాది ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడైతే చేసేయండి, మాకేం పైసలు ఎక్కర్లేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు, మాకు చెప్తున్నారు డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి విజయవాడలో నీట మునిగిన ప్రాంతాలకు ఆహార పొట్లాలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశాల మేరకు తరలించారు. సుమారు 25,000 ఆహార పొట్లాలను తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ వరద ప్రాంతాలలో అనేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తమ వంతు సాయంగా వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతలాకుతలమైన ఈ తుఫాన్ బాధితుల్ని, అలాగే ముఖ్యంగా ఉభయ కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో ఎక్కువ ప్రభావితం జరిగింది. విజయవాడ పూర్తిగా మునిగిపోయి దిగ్బంధనంలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తూ అక్కడ ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా ఆయన స్వయంగా పర్యటిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మన భుజాన్ని వేసుకుని అందరూ కూడా తరావంతు బాధ్యత తీసుకుని ఈ యొక్క కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో గుడివాడ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారు ఈ రోజున ఆహార పొట్లాలు మన ఇందిరాగాంధీ స్టేడియంకి, అలాగే గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలంలో ప్రభావితమైన చోట్ల కూడా అన్నిటి చోట్లకి పంపిస్తూ జరుగుతుంది. తమ వంతు సాయంగా ఇవాళ గుడివాడ నియోజకవర్గం నుంచి వారి తరఫున ఇవాళ 25,000 ప్యాకెట్లు ఏదైతే ఉన్నాయో ఇవాళ విజయవాడ పంపిస్తా ఉన్నారు. మనము కూడా మన వంతు సాయం అందరూ కూడా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అవసరమైనట్టు వాళ్ళు చేయగలిగిన సాయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహార పదార్థాల ద్వారా కానివ్వండి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, వారి వంతు సాయం వాళ్ళు ఎవరికి వాళ్ళు కూడా డబ్బులు సహాయం చేస్తా ఉన్నారు ప్రభుత్వానికి. ఈ రకంగా కూడా రాబోయే 4-5 రోజుల్లో అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చి అందరూ కూడా చక్కగా అంతా మన పరిస్థితులు మన కార్యక్రమాలు మనం అన్ని చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని, పురోగతిని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి అందరూ. విజయవాడ ముంపుకు గురైన బాధితులకు సహాయార్థం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కిట్లను పంపిణీ చేశారు. విజయవాడ, గుంటూరు నగరాలు ముంపు బారిన పడడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవడం కోసం కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే బండారు తెలిపారు. మరి కనీ విని ఎరగని ఎప్పుడు ఊహించినటువంటి భారీ వర్షాలు చూసాం. 3 నెలల కాలంలో కురాల్సిన వర్షం కేవలం 24 గంటల్లోనే కురవడం వల్ల అలాంటి పరిస్థితి తలెత్తింది. దీన్ని చక్కదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలు మరొక పక్క, అంతా కలిసి దీన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి వంతు సహకారం వాళ్ళు చేయాలనే ఆలోచనతో కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ఈ సహాయ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దీన్ని మధ్యాహ్నానికల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరికి వాళ్ళు ఈ యొక్క వరద బాధితుల్ని ఆదుకోవడం కోసం ఎవరంతా సహాయ సహకారం. మెదక్ జిల్లాలో హవేలీ గన్పూర్ మండలంలో ఉన్న పెద్ద చెరువు గండిపడింది. పెద్ద చెరువు కారణంగా నీట మునిగిన వరి పొలాలను మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పరిశీలించారు. రైతులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం వలన రాష్ట్రంలో 32 మంది చనిపోయారని ఆరోపించారు. వరదల కారణంగా ప్రాణ నష్టం జరుగుతున్నా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రతిపక్షాలను తిట్టడంలో మునిగిందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. మాట్లాడుతున్నారు. నీకు అధికారం ఇచ్చింది, నీ బాధ్యతను గుర్తు చేస్తూ మీకు అధికారం ఇచ్చింది ప్రజలను ఆదుకోమని. ప్రజలు వైపు వదిలిపెట్టేసిండ్రు. వాళ్ళు ఎక్కడన్నా పోని, వాళ్ళకి ఎంత కష్టమన్నా రాని, వాళ్ళకు అన్నం దొరకకపోని, వాళ్ళకి నీళ్ళలోనే ఉండని, వాళ్ళకి పంట పొలాలు మునుగని పట్టించుకుంటలేరు. ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేస్తుండ్రు. సప్పుడే కాదు కట్టిపెట్టేయండి, ప్రతిపక్షాల ఆరోపణలు బంద్ చేయండి.
ఫస్ట్ మీకు ప్రభుత్వంకి అంటగట్టిండ్రు, మీకు ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీకు ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వము మరి బాధ్యత వహించి ప్రజల కష్టం కాకుండా ఇబ్బంది లేకుండా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో ఆ విధంగా అందరిని కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పంట నష్టపరిహారం చెల్లించాలి, ఎకరానికి 30,000 రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో టేకులగడ్డ దగ్గర ఒక 10 మంది తప్పిపోతే వెంటనే హెలికాప్టర్ పంపించి తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఏది మీ చర్యలు? ఎక్కడ మీ చర్యలు? తప్పిపోతే స్థానికులే నీళ్ళల్లో మునిగిపోతే స్థానికులే అక్కడ అందరు కట్టగట్టుకొని స్థానికులే తీసుకొచ్చి రక్షించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ స్పందించడం లేదు. ఇప్పటికీ ఇక్కడ కట్ట తెగిపోయింది, పట్టించుకునే నాదులు లేరు. చెరువు కట్ట తెగిపోతే కనీసం చూసిపోవడం తప్ప ఇక్కడ కనీసం ఏం చేయాలనే పరిష్కార మార్గం లేదు. ఎట్లుంటారు? ప్రజల్ని గాలి కొదిలేసి ప్రతిపక్షాలను తిరిగితే ఏమొస్తుంది? మీకు ప్రభుత్వం ఇచ్చింది, ప్రజలందరూ మీకు ప్రభుత్వాన్ని అంటగట్టింది, మీరు ప్రభుత్వం బాధ్యత వ్యవహరించమని అందరు బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రజలను పట్టించుకోండి, ప్రజల కష్టాలను పట్టించుకోండి. వరద వచ్చినప్పుడు అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రభుత్వ పరంగా మీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందుగా మీరు స్పందించి వాళ్ళకి ఏం చేయాలో చర్యలు చేపట్టుండ్రి. అది మీ బాధ్యత. మీ బాధ్యతను గుర్తించాల్సిన పరిస్థితి మా ప్రతిపక్షాలకు వచ్చింది. అందుకే దయచేసి అవన్నీ మాటలు గట్టిపెట్టుండ్రి. ఎదుటోళ్ళని తిట్టుడు బంద్ చేయండి, ప్రతిపక్షాలను తిట్టుడు బంద్ చేయండి. మీరేం పని చేయాలనో గది చేయండి. గణపురం ఏదైతే చెరువు తెగిందో ఈ చెరువుకి ఇమ్మీడియట్గా ఇక్కడ మధ్యలో చిన్న కట్ట ఇసుక బస్తాలు వేసి ఇక్కడ కట్ట పోస్తే ఇక్కడ ఇంకా పైగా నష్టం జరగదు. రెండోది కట్ట కూడా భవిష్యత్తులో కూడా చెరువులో నీళ్లు పోకుండా ఉంటాయి. కట్ట కూడా మళ్ళీ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలర్ట్ అయినట్టుంది. కాబట్టి పరిష్కార మార్గం ఇప్పుడే అధికారులతో మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఈ కట్ట మీద చర్యలు తీసుకుపోతే మళ్ళీ 3 డేస్కి వస్తాం. మేమే ఒకవేళ వాళ్ళు కనుక కట్ట పునరుద్ధరించకపోతే మేమందరం ఊరోళ్ళందరం కలిసి కట్ట పోసుకుంటాం. ఇది కూడా మేమందరం నా సాయం కూడా ఉంటుంది. తప్పకుండా అందరం కలిసి కట్ట పోసుకుంటాం. ప్రజలు కోరుకున్నట్టు పరిపాలన అందించాలి కానీ మీ ఇష్టం వచ్చిన రీతిలో చేస్తే నడవది. ఇప్పటికైనా అధికారులు స్పందించుంది, ప్రజాప్రతినిధులు స్పందించుంది. ఇక్కడ వెంటనే ఆ కట్టను పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నష్టపరిహారంగా ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలి. నూజివీడు IIIT మెస్ కాంట్రాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. IIIT ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. విద్యార్థుల అనారోగ్యానికి కారణం మెస్ యాజమాన్యం ఆహారంలో అపరిశుభ్రంగా చేయటం వల్లే మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఫైన్ కేటర్స్ అండ్ సప్లయర్స్ అనుష హాస్పిటాలిటీ సర్వీసెస్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మన నూజివీడు పట్టణంలో ఉన్న IIIT సంస్థ 2008 నుంచి కంటిన్యూ ఉంది. అటువంటి మన కాలేజీలో గత కొంతకాలం నుంచి విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్నారని మనందరికీ తెలిసిందే. దాని మీద ఫుడ్ సరిగా ఉండలేదు, అశుభ్రమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని యాజమాన్యం వారు మాకు ఏవో రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద 2/9/2024 కేసు నమోదు చేసి మేము ఇన్వెస్టిగేషన్ భాగంగా అక్కడ ఉన్న విద్యార్థుల్ని మరియు అక్కడ పనిచేసే కుక్కుల్ని అలాగే యాజమాన్యం వారిని హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కూడా మేము విచారించాము. వారు చెప్పిన దాని ప్రకారము ఇది ఫుడ్ విషయంలో క్వాలిటీ మెయింటైన్ చేస్తలేదని, అలాగే ఫుడ్ సప్లై చేసినప్పుడు శుభ్రమైన ప్రదేశాలను వాళ్ళు ఉంచుతలేదని మా నోటీస్కి వారు చెప్పారు. దాన్ని బట్టి ఇందులో ముద్దాయిలుగా మనకి ఎవరైతే అనుష క్యాటరింగ్ వారు, ఫైన్ క్యాటరింగ్ వారు ఈ నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఇప్పటికే 3 సార్లు వారికి నోటీస్ ఇచ్చినా కూడా విద్యార్థుల ప్రాణాలతో వాళ్ళు చెలగాట ఆడుతున్నారని ఈ మా నివేదికలో మాకు తెలిసింది. కావున దాని మీద మేము ఇప్పుడు అందులో అనుష క్యాటరింగ్ వారికి మరియు ఫైన్ క్యాటరింగ్ వారికి మేనేజర్లుగా ఎవరైతే ఉన్నారో గోగినేని మధుబాబు మరియు పింజాల నవీన్ కుమార్ని మేము
కస్తూరిబాయి పాఠశాల విద్యార్థినులు సొంత భవనం లేక ఇబ్బందులు పడుతున్నారు. వేములపల్లి మోడల్ స్కూల్ కాలేజీ హాస్టల్ భవనంలో విద్యార్థులకు అధికారులు తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. 2 నెలలు గడుస్తున్న అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. 100 మంది ఉండాల్సిన హాస్టళ్లలో 400 మందిని తెచ్చిపెడితే ఎలా ఉంటారని ప్రశ్నించారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి హాస్టల్ వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మన శ్రీనివాస నగర్కి షిఫ్టింగ్ వాళ్ళకి ఇచ్చి నేను ఇప్పుడు ఎంఈఓ గారికి లెటర్ ఇచ్చేస్తున్నా. మీరు వాళ్ళకి ఇమీడియట్గా లెటర్ ఇచ్చేసేసి అది రేపు పొద్దు నుంచి క్లీన్ చేసి కరెక్ట్ 48 అవర్స్లో వీళ్ళందరూ ఇక్కడ ఖాళీ చేయించి శ్రీనివాస నగర్ పంపించే బాధ్యత తీసుకుంటున్నాం. స్పీకర్ ఆన్ చేసింది, పిల్లలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, ప్రముఖ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2 days టైం తర్వాత ఇయర్ వీళ్ళు ఒక లేకపోయినా కానీ నా క్యాంప్ ఆఫీస్ వచ్చి పండుకుంటారంట. ఓకేనా ఎంఈఓ గారు? రైట్. మనకు వినాయక చవితి టార్గెట్. ఖమ్మం వరద ముంపు బాధితులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆర్థిక సాయం అందించారు. బాధిత కుటుంబాలకు సీఎం ఆర్ఎఫ్ ద్వారా మల్లన్న తన నెల జీతం ఇచ్చారు. అంతేకాకుండా బాధితులకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వచ్చినటువంటి వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వచ్చినాయి, కానీ భారీ స్థాయిలో ఈ 3 జిల్లాల్లో వచ్చిన కారణంగా దాదాపు 5,000 కోట్ల నష్టం వాటిల్లింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల నిత్యావసరాలన్నీ వరదమయం అయిపోయినాయి, బురదలో చిక్కుపోయినాయి. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది. కాబట్టి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించినటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నటువంటి ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో 2,75,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తూ ఉన్నాను. ప్రజలందరికీ అండగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మోరోవర్ ఏంటంటే మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. సో మిగతా ఎమ్మెల్యేలను, మిగతా ప్రజాప్రతినిధులను కూడాను, మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ యొక్క నెల శాలరీని డొనేట్ చేయండి ఈ బాధితుల కోసం. వాళ్ళంతా మన వాళ్ళే కాబట్టి మీ అందరికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అటు ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ లేకపోతే మీకు తోచిన విధంగా మీరు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి అండగా. తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే నాగర్ కర్నూలు జిల్లాలో 2 రోజులుగా 10 మంది చెంచులు వాగు మధ్యలో రాతి బండపై చిక్కుకుపోయారు. అయితే వారిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. చిన్నారులతో కలిసి 10 మందిని రక్షించిన పోలీసులను తెలంగాణ డీజీపీ జితేందర్ అభినందించారు. విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మరి గోనబోయినపల్లి గ్రామానికి సంబంధించినటువంటి మరి చెంచు సోదరులు 3 రోజుల క్రితం చేపల వేటకానికి వెళ్ళి డిండి వాగు ఉప్పొంగడం వల్ల వారందరూ చిక్కుకొని పోయినారు. గత 3 రోజుల నుంచి వాళ్ళు అక్కడే ఉండడం వల్ల మరి బయట ఉన్నటువంటి వాళ్ళకి కొంత సమాచారం లేట్ అయినప్పటికీ నిన్న తెలియగానే మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరి నేను మాట్లాడి వారితో మరి రెస్క్యూ టీంని మరి వెంటనే పంపించేటువంటి కార్యక్రమం కానీ గత రాత్రి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, వారి పోలీస్ శాఖ సిబ్బంది, దేవరకొండకు సంబంధించిన వారు, అదేవిధంగా అచ్చంపేటకు సంబంధించినటువంటి మరి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా 2 నియోజకవర్గాలకు సంబంధించిన అధికార యంత్రాంగం కూడా ఇక్కడనే ఉండి
రాత్రి అంతా కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రమాదం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి ఈరోజు ఉదయమే ఇక్కడికి రెస్క్యూ టీం వచ్చి 7 పెద్దలు 10 మందిని సురక్షితంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కలిసి మరి ముక్కుముడిగా రెస్క్యూ టీంతో సహకారంతో మరి తీసుకొని వాళ్ళు బయటకు తీసుకురావడం అనేది వారికి ప్రథమ చికిత్స కోసం మరి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా ఎక్కడైనా పంట నష్టం జరిగినటువంటి ప్రాంతంలో కావచ్చు ప్రభుత్వం ఇలా స్పష్టమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టమైన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు. ఎక్కడ నష్టం జరిగినా నష్టాన్ని తప్పకుండా రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆలోచనతోటి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. అందుకనే దేవరకొండ నియోజకవర్గంలో ఏ రైతుకైనా పంట నష్టం ఆడి వారు ఇక్కడే ఉన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతాంగానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. మరి అదేవిధంగా మా నక్కలగండికి సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ తోటి ఆ నక్కలగండి గ్రామం మొత్తం కూడా నీటిలో మునిగిపోయినప్పుడు ఇంతమంది సమాచారం ఉన్నది. అందుకని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నక్కలగండికి సంబంధించిన సోదరులు కూడా సరైన సందర్భంలో న్యాయం జరిగే విధంగా తప్పకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుంది. ఎవరు కూడా అధైర్యపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం యంత్రాంగం కూడా ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకోవడానికి అన్ని రకాల సంసిద్ధతతో ప్రభుత్వ యంత్రాంగం. EB Bulletin updates. Keep watching 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.